గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సెంచరీలు కొట్టే వయస్సు మాది అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకప్పటి కరువు కాటకాల కాలంలో తిండికి పడే తిప్పలు ఇప్పుడు లేవు. పని చేస్తే డబ్బుకు కొదవలేదు. ఖర్చు పెడితే సౌకర్యాలకు చింతించాల్సిన అవసరమే లేదు. మరి దేనికోసం దిగులు? పేదల నుంచి ధనికుల వరకు ఇప్పుడు అందరిది ఒకటే ఆందోళన. అదే సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతకడం. ఇందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫిట్నెస్ కోసం పరుగులు తీస్తున్నారు. రకరకాల డైట్ ప్లాన్లు పాటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఓదరగొట్టే ఆరోగ్య సూచనల్ని వింటున్నారు. ఈ కాలంలో ఎవరికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా సరే ఆరోగ్యంగా ఉంటే అదే 10,000. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ సంపూర్ణ ఆయుష్తో జీవిస్తున్నారు అని శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేశారు. అప్పుడు తెలిసిన అరుదైన అద్భుతమైన ఆరోగ్య స్వర్గధామాలు బ్లూ జోన్లు. ఇక్కడ ఎక్కువగా సెంచరీలు దాటేసిన వయస్కులే కనిపిస్తారు. సముద్ర తీరాల్లోనూ దీవుల్లోనూ ఉన్న ఈ ప్రాంతాలు నేలమీది అద్భుతాలు. ఇక్కడ నివసించే ప్రజలు తినే తిండి, అనుసరించే జీవనశైలి, ఆలోచన విధానం, జీవిత లక్ష్యం ఇవన్నీ నేటి ప్రపంచానికి ఆరోగ్య పాఠాలుగా ఆసక్తి రేపుతున్నాయి. మీ వయసెంత? మొన్ననే 90 ఏళ్లు దాటాయి. ఈ వయసులో ఎంతో చలాకీగా పనిచేస్తున్నారు. ఎలా సాధ్యం? చేసే ప్రతి పనిలో ఆనందమే. ఇప్పుడు కూడా వయసు అడ్డంకి కాలేదు. పని చేయకపోతేనే మనసు ఊరుకోదు అంటూ చిరునవ్వుతో తోటపనిలో నిమగ్నమైంది ఓ వృద్ధురాలు. ఆమెను ముసలామే అంటే ససేమిరా ఒప్పుకోదు. సాధారణ వ్యక్తుల కంటే నేనేం తక్కువ అంటూ తల పైకెత్తి గర్వంగా చెబుతుంది. ఎవ్వరి మీద ఆధారపడదు. ప్రతి పని చేస్తుంది. 90 ఏళ్లు దాటినా బీపీ షుగర్ వంటివేమీ లేవు. ఆస్పత్రి గడప తొక్కలేదు. జపాన్లోని ఒకినావా దీనిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్లూ జోన్స్ అన్నింటిలోనూ ఇలాంటి శతాధిక వృద్ధులు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు. ఒక్కో బ్లూ జోన్కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇటలీలోని సార్డినియా. బ్లూ జోన్లలో ఇటలీలోని సార్డినియా ఒకటి. ఇటలీలో కిడ్నీ ఆకృతిలో కనిపించే బుల్లి ద్వీపం. భౌగోళికంగా కూడా వీరికి మిగతా ద్వీపవాసులతో పెద్దగా సంబంధాలు లేవు. సార్డినియా ద్వీపవాసుల్లో M26 అనే భిన్నమైన జన్యువు ఉండడం ప్రత్యేకత. సాంస్కృతిక పరంగా విభిన్నమైన జీవనం వీరిది. వీటన్నిటి వల్ల అమెరికన్ల కంటే 10 రెట్లు ఎక్కువగా శతాధికులు ఇక్కడ నివసిస్తున్నారు. స్థానికుల్లో కనిపించేది గాఢమైన కుటుంబ స్నేహబంధాలు, ఆత్మీయానురాగాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. వయసు మీరిన పెద్దలని ఎంతో గౌరవంగా, బాధ్యతగా చూసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోంచేయడం తప్పనిసరి. అన్నింటికంటే ముఖ్యమైన వ్యాపకం ఉదయపు నడక. ప్రతి ఒక్కరూ రోజుకి ఎంత లేదన్నా 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. సరస్సుల్లో ఓపిగ్గా చేపల్ని పడతారు. అడవుల్లో వేటకి వెళ్తారు. రసాయనాలు లేకుండా పండించిన పంటలతోనే రుచికరమైన వంటల్ని చేసుకుంటారు. భోజనాన్ని సంతృప్తిగా తింటారు. మేకపాలను ఇష్టంగా తాగుతారు. జపాన్లోని ఒకినావా కూడా అసలైన బ్లూ జోన్. ఆయు ప్రమాణాల్లో చిరంజీవుల ద్వీపమని పేరు. ఇక్కడ పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి స్వచ్ఛమైనవి. అందుకే మొండి వ్యాధులైన క్యాన్సర్, హృద్రోగాల వంటివేమీ వీళ్లకు లేవు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మహిళలు అత్యధిక ఆయుర్దాయంతో జీవిస్తారిక్కడ. ఒకినావా ప్రజల జీవన విధానంలో ప్రధానమైంది. నడక, సోయతోపుతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా భుజిస్తారు. వీరందరూ ఏదో ఒక తోటపనిలో నిమగ్నమై ఉంటారు. ప్రతి వ్యక్తికి
జీవితకాలంలో ఒక్క తోటనైనా సాగు చేసిన అనుభవం ఉంటుంది. తోటల్లో ఔషధ మొక్కలు తప్పనిసరిగా పెంచుతారు. స్నేహాలకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. మిత్ర బృందాలలో తమ వయసు వారే కాకుండా యువత ఉండేలా చూసుకుంటారు. ఒకినావా ప్రజలు కొత్తవారిని చూస్తూనే చిరునవ్వుతో పలకరించడం వీరి స్వభావం. అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న లోమా లిండా మరొక బ్లూ జోన్. బృందాలుగా ఏర్పడి జీవించడం వీరి ప్రత్యేకత. ఎక్కువ మంది ప్రజలు సెవెంత్ డే అడ్వెంటిస్ అనే కమ్యూనిటీకి చెందినవారు. ప్రస్తుత జనాభా 9,000. మిగతా అమెరికన్ల కంటే వీళ్ళు 10 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. ధూమపానం, మద్యపానాల జోలికి వెళ్లరు. పూర్తిగా శాకాహారులు. క్రమం తప్పక వ్యాయామం చేస్తారు. ఆధ్యాత్మిక భావన ఎక్కువ. కుటుంబం, ప్రకృతి, వ్యక్తిత్వ నిర్మాణం వంటి అంశాలకు తగిన సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. బాడీ మాస్ ఇండెక్స్కి తగ్గట్టు శరీర బరువును కలిగి ఉంటారు. వారానికి 5 సార్లు గింజలతో చేసిన ఆహారాన్ని తింటారు. స్వచ్ఛంద సేవ వీరి జీవితంలో భాగం. పరోపకారం సంతృప్తినిస్తుందని నమ్ముతారు. గ్రీస్లోని ఇకారియా ఓ పర్వత ద్వీపం. ఇది కూడా బ్లూ జోన్గా గుర్తింపు తెచ్చుకుంది. భిన్నమైన సంస్కృతిని నేటికి కాపాడుకుంటోంది. తోటలు పెంచేందుకు, నడకకు ఇక్కడి ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. ఆహారంలో ఎక్కువగా పళ్ళు, గింజలు, చిరుధాన్యాలు, చిక్కుళ్ళు, బంగాళదుంపలు ఉండేలా చూసుకుంటారు. వంటలన్నీ ఆలివ్ నూనెతో వండుకుంటారు. హెర్బల్ టీని సేవిస్తారు. మేకపాలని తాగుతారు. మధ్యాహ్నం కాసేపు తప్పనిసరిగా ఓ కునుకు తీయడం వీరికి అలవాటు. కుటుంబం, స్నేహితులంటే ప్రాణం. నికోయా ద్వీపకల్ప ప్రజల ఆయుర్దాయం 85 ఏళ్ళు. చాలామంది సులభంగా 100 ఏళ్ళు జీవిస్తారిక్కడ. జీవితం పట్ల స్పష్టత ఉంటుంది. అన్నిటికంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. చుట్టుపక్కల వాళ్లతో మంచి స్నేహాలు కలిగి ఉంటారు. తరచుగా వాళ్ళ ఇళ్లకు వెళతారు. శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడతారు. మొక్కజొన్న, చిక్కుళ్లతో చేసిన రకరకాల ఆహారాన్ని తీసుకుంటారు. విటమిన్ డి కోసం రోజు ఎండలో 15 నిమిషాలు గడుపుతారు. వీళ్ళు తాగే నీటిలో కాల్షియం అధికం. అందుకే హృద్రోగాలు దరిచేరవు. ఇటలీ, అమెరికా, జపాన్ ఇలా అనేక చోట్ల ఉన్న బ్లూ జోన్స్లోనే ప్రజల జీవనశైలిలో సారూప్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందులో ఆహారం, వ్యాయామం, అనుబంధాలు వీరందరి బలం. ఈరోజు మనం సెంచరీలు కొట్టే వయస్సు మాది అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.